దేవుని నామములో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. మనలో చాలామంది చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, లేకపోతే మనకున్నటువంటి కష్టాలని, ఇబ్బందుల్ని చూసి భయపడిపోతూ ఉంటాం. అసలు ఇది నా జీవితంలో ఇంకా జరుగుతుందా? ఈ సమస్య పరిష్కారం అవుతుందా? లేకపోతే నా కష్టాలకి ఎప్పుడు ఎండ్ పాయింట్ వస్తుంది? ఇలా ఆలోచిస్తూ ఉంటాం. మనకి అసాధ్యం కావచ్చు కానీ మన దేవునికి సమస్తం సాధ్యమే. ఆయన ఎన్నెన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగలిగినవాడు. కుంటివారిని నడిపించినవాడు, గ్రుడ్డివారికి చూపునిచ్చినవాడు, చనిపోయిన వారిని తిరిగి లేపిన దేవుడు. అంతేకాక ప్రతి మనిషిని ఎవరినైనా మార్చగలిగిన దేవుడు, బండ నుండి నీటి మడుగును చేయగలిగిన దేవుడు, ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు, మరి అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యములు ఎన్నెన్నో చేసిన దేవునికి మన కష్టాలు ఏ పాటివండి చెప్పండి. మనం దేవుని మీద నమ్మకం మాత్రం ఉంచగలగాలి, విశ్వాసం ఉంచాలి. మనం గనుక సువార్తలు చదువుతూ ఉన్నప్పుడు మనం ఎన్నో ఉదంతాలు చూస్తూ ఉంటాం. అవన్నీ మనం చదవడం వరకేనా? చదివిన దాన్ని మనం అన్వయించుకోవాలి కదా. ఇదిగో వాళ్ళు నమ్మినప్పుడు, వాళ్ళ జీవితంలో దేవుడు కార్యం చేసినప్పుడు ఆ దేవుడే కదా ఇప్పుడు కూడా ఉన్నది. నిన్న నేడు మారని దేవుడు కదా. ఆయన చేస్తారు కదా. ఇదిగో నువ్వు నన్ను అడుగు, నేను నీకు చేస్తానని చెప్పి దేవుడు అనేక సార్లు చెప్తూ ఉన్నారు. నమ్ముడి, మీకు సమస్తము జరుగును అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి మనం ఎందుకు నమ్మకం ఉంచలేకపోతున్నాం? నమ్మినా సరే మనం ఏదో నామకార్థంగా నమ్ముతున్నామా? సంపూర్ణమైన విశ్వాసం మనం ఉంచడం లేదా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎటువంటి పరిస్థితి అయినా అది అధైర్యపడకుండా దేవుని చేతులకి అప్పగించుకుందాం. ఆయన చెప్పారు కదా, మీ చింత యావత్తు నా మీద వేయుడి అని చెప్పారు. ఇదిగో మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, దాన్ని మీకు చేస్తానని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. నమ్ముడి, నమ్ముట మీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమని చెప్తున్నాడు దేవుడు. అటువంటి దేవుడు మనకుండగా మనలో ఉన్నటువంటి చింతను, ప్రతి సందేహాన్ని, మరి మనలో ఉన్నటువంటి సణుగును, లేకపోతే మనలో ఉన్నటువంటి అవిశ్వాసం ఏవైతే ఉన్నదో వాటన్నిటినీ దేవుని ముందు మోకాళ్ళుని, ప్రభువా ఇదిగో నా పరిస్థితి ఇది, నా హృదయం ఇది, ఇదిగో నీళ్లు కుమ్మరించినట్లు మీ హృదయాన్ని నా సన్నిధిలో కుమ్మరించండి అని దేవుడు చెప్తున్నాడు. మనం అసలు మనలో ఎటువంటి సందేహము లేకుండా సంపూర్ణంగా మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించగలిగినప్పుడు మనుషులతోనే మనం స్వేచ్ఛగా మన భావాలు పంచుకుంటాం కదా. అలాంటి దేవుడితో మనం చెప్పలేమా? చెప్పాలి. దేవునితో మనం సంపూర్ణంగా చెప్పినప్పుడు, మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మొర ఆలకించేవాడుగా ఉన్నాడు. అంతేకాక మన ప్రతి పరిస్థితిని మార్చగలిగేవారు ఆయన మాత్రమే. కాబట్టి దేవుడు చెప్పిన విషయం మనకు సాధ్యం కానీ ఆయనకి సమస్తమును సాధ్యమే. అటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నారు కాబట్టి ఎటువంటి దిగులు పడకుండా ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పగించాలని కోరుకుంటూ వందనాలు.